హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చూడండి, రవ్వ చేప. దీనైతే మనం స్కిన్ తీసి మనమే కటింగ్ చేసి దీని వెరైటీ స్టైల్లో కూర అయితే కర్రీ అయితే చేద్దామండి. నేను ఎలా చేస్తానో ఒక్కసారి రెసిపీ ప్రాసెస్లో కలిపి మీకు చూపించేస్తాను. ముందుగా ఇదైతే నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఏమండి, చేపకి స్కిన్ తీసేది మాకైతే అలవాటు అండి. నేను మా ఇంట్లో కూరగాయలు కోసే చాక్ అయితే స్కిన్ అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఎలా తీస్తున్నాను ఒకసారి మీరు. ఏమండి, స్కిన్ అయితే నీట్గా తీసేసాం కదా. ఇప్పుడు వీటికి ఉండే ఈకలు కూడా కట్ చేసుకోవాలండి నీట్గా కత్తితో. అయితే నాకు కత్తిపేట ఉన్నా కూడా నేను కత్తితోనే కట్ చేస్తున్నానండి. చూడండి, శుభ్రంగా నీట్గా ఈకలు కట్ చేసుకొని ముక్కలుగా పీసెస్గా అయితే కట్ చేసేసుకుందాము. ఏమండి, ఇది 3 kg ఫిష్ అండి. 3 kgలు అయితే ఈ చేప అయితే ఉంది. దీని రేటు ప్రైస్ వచ్చేసి 450 తీసుకున్నారండి. మా సైడ్ అయితే 450 అయితే నాకు ఇచ్చారండి. నేను చాలా రీజనబుల్ ప్రైస్ అనుకొని అయితే తీసుకున్నాను. ముఖ్యంగా దీంట్లో గుడ్డు ఉంటుందని తీసుకున్నానండి. గుడ్డు అయితే లేదు, కొంచెం అయితే ఉన్నింది దీంట్లో. అయితే చూపిస్తాను ఆ గుడ్డు కూడా మీకు. ముందుగా వీటిని అయితే నీట్గా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలో ఈ గుడ్డు అయితే ఉన్నింది. దీన్ని కూడా మనం క్లీన్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. శుభ్రంగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఆ బ్లాక్ అంతా మీరు నీట్గా తీసుకోవాలండి, లేకపోతే కర్రీ అనేది మనకి చేదు అనేది వస్తుంది, అంత టేస్ట్ ఉండదండి. మీరు నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఏమండి, ముక్కలన్నీ శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మీరు మిరప్పొడి, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక నిమ్మదబ్బ పిండుకొని బాగా దీని అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. బాగా మీరు చక్కగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలండి పక్కన పెట్టుకోవాలి. ఏమండి, 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని 2 సైడ్లు మీరైతే తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఒక
పర్సెంట్ అయితే మనకి కుకింగ్ అయితే సరిపోతాయి, అంటే కాలితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. మీరు 40% అయితే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితేనే మనకి రెసిపీలోకి పర్ఫెక్ట్గా ఉంటాయండి. మీరు 30% కానీ కుక్ చేసుకుంటే అవి విరిగిపోతాయండి. అలా కాదు, 40% కుక్ అయ్యేలాగా మీరైతే వాటిని ఫ్రై చేసుకోండి. ఏమండి, ఈ రెసిపీ అనేది, ఈ చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏమండి, నేను అన్ని చేప ముక్కలు ఇదే విధంగా ఫ్రై చేసి అయితే వేరే బౌల్లోకి తీసుకున్నానండి. ఏమండి, చేప ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు కూడా యాడ్ చేసుకున్నామండి. ఏమండి, ఈ పప్పు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్తో కూడా అలాగే వెల్లుల్లి రెప్పలు కచ్చా పచ్చిగా దంచుకున్నటివి ఒక 6 వెల్లుల్లి రెప్పలు అయితే యాడ్ చేసుకొని ఇలా గరిటతో కలుపుకొని కరివేపాకు ఒక గుప్పిడు అయితే యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు, ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. మీరు ఒకసారి చక్కగా కలుపుకోండి. ఏమండి, మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి పచ్చి వాసన పోయేదాకా మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు ఇందులోనే రాళ్ళు ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక 4 స్పూన్లండి పెద్ద స్పూన్తో నేనైతే కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఏమండి, చేపల కూర స్పైసీగా, కారంగా, పుల్లంగా ఉంటేనే దాని రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. అందుకని నేను ఎప్పుడు చేసినా సరే ఈ కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఈ కారము ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఖచ్చితంగా పోసుకోవాలండి. రుచి మొత్తం ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. పులుపు అయితే కొంచెం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పులుసు బాగా బాయిల్ అయిన దాకా అయితే ఉడికించుకుందామండి. ఏమండి, చూడండి, పులుసు అయితే బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి. ఏమండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో గరిటె పట్టు అయితే తిప్పొద్దండి, చేప ముక్కలు విరిగిపోతాయి. అలా కాకుండా మీరు ప్యాన్ పట్టుకొని నీట్గా అటు ఇటు కదుపుతూ తిప్పుకోవాలండి. ఏమండి, నేను ఈ పులుసులో చేప ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాను. నేను గరిటె పెట్టి కాకోకుండా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కదుపుతూ తిప్పుకోవాలండి మీరైతే. ఇప్పుడు ఇందులోనే ఒక 4 మామిడి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 20 నిమిషాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద 20 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. చేప ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, 20 నిమిషాలు అయిపోయిందండి. చేప ముక్కలన్నీ పర్ఫెక్ట్గా కుకింగ్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా అండి. దీన్ని ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ మసాలా మొత్తం పులుసు మొత్తం కలిసేలాగైతే మీరు యాడ్ చేసేసుకోవాలి. ఏమండి, మసాలా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా మసాలా మొత్తం బాగా కలిసేలాగా మీరు ఈ విధంగా కడాయిని అయితే తిప్పుకోండి. గరిటె పట్టి అయితే తిప్పొద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద 1 నిమిషం అలా పెట్టుకొని ఉడికించుకొని మూత పెట్టి దించేసుకోవడమేనండి. ఇంతేనండి, చేపల పులుసు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక పట్టు పట్టేద్దాం మనం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ అయితే సూపర్ కలర్ఫుల్గా అయితే ఉంది. దీన్ని ఒకసారి రైస్లో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. తలకాయ
ఒకసారి పులుసుతో అయితే టేస్ట్ చేద్దాము. పులుసు అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. చేప ముక్క దీన్ని ఫ్రై చేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. చాలా టేస్ట్ ఉందండి ఈ చేపల పులుసు అనేది. సూపర్గా అయితే ఉందండి. నేను ఎలా ఉంటుంది అనుకున్నాను. చేప ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఒకరోజు గట్టిగా స్పైసీగా చాలా టేస్ట్ అయితే చేప అయితే ఉంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఏమండి ఒకసారి ఈ చేప తలకాయ ముక్కని టేస్ట్ చేద్దాము. చూడండి చేప తలకాయ ముక్క ఎలా ఉంది. ఇది రైస్ లో పెట్టుకొని లాగిచ్చేయడమేనా? ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే బాయ్.